లోక్సభ నియోజకవర్గానికి సగటున 13 లక్షల జనాభా. కొత్తవి ఎక్కడెక్కడ? అమరావతికి ప్రాధాన్యం. తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి తదితర పేర్లు తెరపైకి. పునర్విభజనతో రాష్ట్రంలో 50% లోక్సభ నియోజకవర్గాలు పెరిగితే సగటున ఒక్కో లోక్సభ నియోజకవర్గ జనాభా 13.02 లక్షలు కాబోతుంది. ప్రస్తుతం కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో జనాభా 20 లక్షలకు పైగా ఉంది. ఇలాంటి నియోజకవర్గాల పరిధిలో కొత్తవి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త లోక్సభ నియోజకవర్గం ఏర్పాటు చేస్తున్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు లోక్సభ నియోజకవర్గ కేంద్రాలు కలిగిన తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి తదితర పేర్లు తెర మీదకి వస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పంచాయతీ ఓటర్లు 2,89,07,633. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16,22,027. విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 1,62,407. పంచాయతీ ఎన్నికలకి ముందస్తు ఏర్పాట్ల భాగంగా 13,329 గ్రామ పంచాయతీలు ఓటర్ల జాబితాలు ప్రచురించారు. మొత్తం 2,89,07,633 ఓటర్లు. పురుషులు 1,42,42,29,674, మహిళలు 1,46,76,527, ఇతరులు 1,432 ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు.